మేడారానికి పయనమైన గోవిందరాజు భక్తుల నీరాజనాలు. మేడారం మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవతల కొలువుకు తోడుగా వెళ్లేందుకు ఏటూరు నాగారం మండలం కొండాయి నుండి గోవిందరాజు బుధవారం మేడారానికి పయనమయ్యారు. ఒడ్డేలు పూజారుల ఆధ్వర్యంలో ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో ఈ యాత్ర ప్రారంభమైంది. పూజల అనంతరం పయనం. ముందుగా మాల్యాలలోని సమ్మక్క ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లెల వంశస్థుల ఇంటి వద్దకు చేరుకొని అక్కడ శాస్త్రోక్తంగా పూజలు పూర్తి చేసిన తర్వాత పవిత్రమైన గోవిందరాజు పడిగను ధరించి కాలినడకన మేడారం వైపు బయలుదేరారు. ఈ యాత్ర కొండాయి నుండి ఓరట్టం మీదుగా మేడారం గద్దెల వైపు సాగనుంది. గోవిందరాజు పయనమైన మార్గం మధ్యంలో భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు తమ ఇళ్ల ముందు నీళ్లు ఆరబోసి కొబ్బరికాయలు కొట్టి వనదేవతల ప్రతిరూపానికి ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, భక్తుల శివసత్తుల పూనకాలతో అటవీ మార్గం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గోవిందరాజు ఆగమనంతో మేడారంలో జాతర సందడి మరింతగా పెరిగింది. కన్నెపల్లిలోని సారాలమ్మ గుడి నుండి మేడారం గద్దెల వద్దకు సారాలమ్మను తీసుకువచ్చే పూజారులు జంపన్న వాగులో నుండి సారాలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తారు. జంపన్న వాగుపై 2 వంతెనలు ఉన్న అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం జంపన్న వాగులోని నీళ్లల్లో నుండే సారాలమ్మను తీసుకువస్తారు. కన్నెపల్లి నుండి బయలుదేరిన సారాలమ్మ దారిలో తన తమ్ముడు జంపన్న వద్ద కొంత సమయం ఆగుతుంది. జంపన్న వాగులో కొలువైన తమ్ముడు జంపన్న యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని అక్కడి నుండి మేడారం చేరుకొని తల్లి ఒడికి చేరుతుంది. సారాలమ్మ తన తమ్ముడు జంపన్నను పలకరిస్తున్న సమయంలో జంపన్న వాగులో శివశక్తుల పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరకు భక్తజనం పోటెత్తారు. భక్తులతో కిక్కిరిసింది మేడారం జాతర ప్రాంగణం. ఇక క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. సారాలమ్మ రాకకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. తల్లుల రాకకు గద్దెల ప్రాంగణం ముస్తాబైంది. గద్దెల దగ్గరికి కాసేపట్లో సారాలమ్మ, పగిడిద్దరాజులు, గోవిందరాజులు చేరుకోనున్నారు. ఇక గిరిజన సాంప్రదాయ పద్ధతిలో తల్లులకు స్వాగతం పలుకుతున్నారు స్థానికులు. అమ్మవారి గద్దెల వద్ద రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్, ఫైర్, సింగరేణి, రెస్క్యూ, ట్రాన్స్కో, పంచాయతీరాజ్ శాఖల అధికారులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ జాతరలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిత్యం కాపలా కాస్తూ వారి విధులను నిర్వర్తిస్తున్నారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.